హాయ్ అండి. మా ఇంటి దగ్గర ఒక ఆవిడండి చేతిలో ములక్కాళ్ళు తీసుకుని వెళ్తుందండి. అలా దారిని వెళ్తుంటే ఏంటి ములక్కాళ్ళు అమ్ముతారా అన్నానండి. లేదండి తీసుకోండి కూర చేసుకోండి అని ఒక కాడ ఇచ్చింది ఆవిడ. కాళ్ళు అయితే పెద్ద పొడవుగా, కూర అయితే చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉందండి. అది ఒక రబ్బు ఇవ్వండి అని అడిగానండి. పాపం అడగగానే కాదనకుండా ఆవిడ ఒక రబ్బు తీసుకొచ్చి ఇచ్చిందండి. ములగరబ్బ పాతినప్పుడు అంటండి మరి అంటి తీసుకుంటే మరి పేడ పెట్టి పాతారో ఎలా పాతారో నాకైతే తెలియదండి. మరి రబ్బు అయితే మాత్రం పేడ ఎలా పెట్టాలంటండి. ఇదిగో చూసారా, ఇదైతే పందికొక్క కన్నం అనమాట అండి. ఇదిగోండి ఇదొకటి పందికొక్క కన్నాలండి. ఈ మధ్యన ఏ విత్తనాలు పాతినా నేను పాతి వెళ్ళటం అవి పొద్దునకి దువ్వుకు తవ్వేసుకుని తినేస్తున్నాయండి పందికొక్కులు. ఈ ములగ మొక్క కూడా అలాగే తవ్వేసి పెట్టేస్తాయేమో అనుకున్నాను కానండి. ములక్కాయ అంటే నా ఫేవరెట్ అని వాటికి కూడా అర్థమైపోయింది. లేదంటారా, వాటికి కన్నం అయితే ఉంచను అనుకున్నాయి ఏంటో. ఇవి అయితే బాగానే ఉంచినాయండి. మరి రొబ్బ పాతినప్పుడు అయితే అంటండి ఇలా గుంపులు కడల్లా అలా పేడ పెట్టాలంటండి. ఇలా సైడ్ నుంచి అయితే రొబ్బలు వస్తాయట. మరి ఆవిడ అలాగే పెట్టానండి. మరి సిగురు అయితే సైడ్ నుంచి సిగురు వచ్చేసి ఎంత పొడవు అయితే అయిపోయింది, నాకన్నా ఎత్తిపోయింది అనమాట అండి అది. మరి కాళ్ళు అయితే బాగుంటాయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా పొడవుగా కూడా ఉంటాయి. మరి ఇలాగే సైడ్ నుంచి ఇగో 2 కొమ్మలు అయితే వచ్చేసినాయండి. మరి ఇంత పొడుగు అయితే వచ్చేసినాయండి. అదే అంటారు చూసారా, నాకన్నా మించిపోయామంటారు చూసారా, దానికి ఇదే నిదర్శనం అనుకుంటాను బహుశా. మరి రొబ్బలాగే ఉన్నదండి, మరి పేడలాగే ఉంది. మరి సైడ్ నుంచి కొమ్మలు అయితే ఇంత ఎత్తి అయితే ఎదిగిపోయినాయండి. మరి ములగ చెట్టు అంటే ములక్కాడన్నా ములగ కూర అన్నా ఎంతమందికి ఇష్టమో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ అండి. ఇగో పంచగింజలు నేను పడేసిన గింజలు అయితేనండి మాది పెరట్లోని పంచగింజలు అయితే మొలిసిందండి ఒక మొక్క. మరి పాలొచ్చి మొక్క అయితే ఇంటి దగ్గర ఉంచుకోకూడదు అంటారు కదా, ఏదైనా పాలొచ్చి మొక్క ఇంటి దగ్గర ఉంచకూడదు అంటారు. అలా అనేసి పొద్దున ఆకలి దొడుకుతుంటే ఇగో ఇంకే ఎలా లాగపడేద్దాం సిరగ్గా ఎందుకులే పాలొచ్చి మొక్క ఇంటి దగ్గర ఉండకూడదు అంటారు కదా అనేసి లాగేసానండి. లాగాక తెలిసింది ఒక గింజకే 2 మొక్కలు వచ్చినాయి అనేసి. కవల మొక్కలు అంటారు ఇయ్యనండి. ఏదైనా కొబ్బరికాయనా సరే ఏదైనా ఒక గింజకి 2 మొక్కలు మొలితే కవలయ్యి అంటారు. అది నేను చూసుకోకుండా ఒకటి అనేసి అదే ఒక దుక్కునే 2 మొక్కలు మొలిచి ఉంటారు 2 గింజలకు అనుకున్నాను. అలా అనుకుని లాగి పడేసాను. లాగాక తెలిసింది మరి ఒక గింజకే 2 మొక్కలు మొలిచినాయి అని. మరి ఇదిగో చూసారా అండి ఎలా వచ్చినాయో. అలాగే ఏర్లు కూడా 2 వచ్చినాయి అన్నమాట అండి. ఇగోండి అవి మరి దాన్ని బట్టి ఇంకా చిన్న ఏర్లు ఉన్నాయి. అయ్యో లాగేసాను కవల మొక్కను అనుకున్నాను. లాగేసాక అప్పుడైతే ఇంకో డబ్బాలో పెట్టి పాద్దాము, సర్లే అక్కడ ఏదో చేద్దాము తర్వాత అనేసి మళ్ళీ డబ్బాలో పెట్టడానికి పేడ ఒకతే ఒప్పలేదని పాడేయడానికి ఒక గింజకే 2 మొక్కలు మొలుతూ అయితే పడేయలేదనేసి ఇంకా పడేయలేకండి పేడ ఒప్పక మళ్ళీ గుళ్ళగా డబ్బాలు వేసి కొంచెం మట్టి వేసి ఉంచుదాము, సర్లే తర్వాత ఆలోచిద్దాం దీన్ని ఎక్కడ పెట్టిది అన్నదని ఆలోచిద్దామనేసి ఇలా చేశానండి. మరి ఏ మొక్కలైనా ఇలాగ ఒక గింజకి 2 మొక్కలు మొలుతూ మీరు ఎక్కడైనా ఏ మొక్క అయినా చూసారేమో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.